శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ఈరోజు మన వీడియోలో మనం శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీ ముకులింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది మనకి శ్రీకాకుళం జిల్లాలో జలమూరు అనే మండలంలో ఉందండి. శ్రీముకులింగం అనే గ్రామం ఉంది. ఇది శ్రీకాకుళం నుంచి మనకు చూసుకున్నట్లయితే ఒక 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ శ్రీముకులింగం ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రంలో మనకి ముందుగా శ్రీముకులింగేశ్వర స్వామి, అలాగే భీమేశ్వర స్వామి, అలాగే సోమేశ్వర స్వామి అనే 3 ఆలయాలు ఉంటాయండి. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో ముకులింగేశ్వర స్వామి అనేది మనకి ప్రధాన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఈ క్షేత్రంలో మనకి ప్రత్యేకత ఏంటంటే, ముఖ్యంగా మనం చెప్పుకోవలసింది ఏంటంటే, ఎవరైతే ఈ క్షేత్రానికి వెళ్తారో వాళ్ళకి ఈ శిల్ప సౌందర్యం కానీ, ఈ శిల్ప నైపుణ్యం కానీ ఈ ఆలయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎంతో చక్కగా కట్టిపడేస్తుందండి. చక్కని శిల్పాలు, అలాగే ఈ దేవాలయం గోడలపైన, అలాగే దేవాలయం గోడల బయట లోపల కూడా అన్ని చోట్ల కూడా మనకి చక్కటి శిల్ప సౌందర్యాలతో మనకి అపురూపమైనదిగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇది ఉత్తరాంధ్రలోనే మనకి ఇటువంటి శిల్ప నైపుణ్యం గల ఇటువంటి ఆలయం మనం ఎక్కడ కూడా చూసి ఉండకపోవచ్చు. ఇది మనకి ఎంతో కూడా ఇక్కడ ఉన్నంతసేపు మనకి ఎంతో కన్నుల పండుగగా ఉంటుందండి. అలాగే ఈ ఆలయం చుట్టూతా కూడా, ఈ 3 ఆలయాల చుట్టూతా కూడా కొబ్బరి తోటలు, మామిడి తోటలు అన్నీ కూడా ఎంతో శోభాయమానంగా కనిపిస్తూ ఉంటాయి. కనుక మనకి ఎంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భక్తి ప్రవృత్తులతో పాటు మనకి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మనకి ఎంతో చక్కగా అనిపిస్తుందండి. ఈ ఆలయాలు, ఈ ఊరి యొక్క చరిత్ర మనం ముఖ్యంగా పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ లభించిన ఆధారాలు బట్టి చూసుకున్నట్లయితే ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా చాలా ఉన్నతమైన దశను అనుభవించిందని మనకు తెలుస్తుందండి. అప్పటి కాలంలో ఇక్కడ బౌద్ధులు, జైనులు మరియు హిందూ మతాల వారు కూడా అందరూ కూడా ఉండేవారని తెలుస్తోందండి. కానీ మనకి ఇక్కడ దొరికిన ఏ శాసనంలో కూడా ఈ ప్రాంతం పేరు లేదా ఊరి పేరు శ్రీముకులింగం అనే పేరు చెప్పబడలేదు. అంటే శాసనాలు మనకు దొరికిన ఆధారాలు బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ నగరాన్ని కళింగ నగరం, లేదంటే కళింగ దేశం, కళింగవాణి నగరం మరియు నగరపు వాడ, అలాగే ఇంకొక పేరు కూడా ఉందండి త్రికళింగ నగరం మొదలైన నామధేయాలతో పిలిచేవారని మనకి అప్పటి శాసనాల ప్రకారం తెలుస్తుందంటే, అంటే చరిత్రలో ఉన్న వీటి బట్టి మనం చూసుకున్నట్లయితే ఆధారాలు బట్టి మనకు తెలుస్తుందండి. ఈ ఆలయం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆలయంలో శ్రీముకులింగం పేరుతో మనకి చక్కటి అర్థం ఉందండి. ఈ ఆలయం పేరు శ్రీముకులింగం, ఈ ఊరి పేరు అలాగే శ్రీముకులింగం, ఆలయం పేరు శ్రీముకులింగేశ్వర ఆలయం అనుకుంటున్నాం కదా. ఈ చక్కటి అర్థం శ్రీముకులింగం అనే పదానికి ఆ పరమేశ్వరుడు మనకి లింగంలో కనిపిస్తాడండి అని అర్థం. అంటే శ్రీముకులింగం అంటే ఆ పరమశివుడు లింగంలోనే మనకు కనిపిస్తాడని అర్థం అండి. ఇక్కడ ఇంకొక ఒక ప్రత్యేకత మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ ఆలయంలో శివలింగాన్ని మనం ఏ దిశ నుంచి చూసినా సరే, అంటే మనం ఏ డైమెన్షన్లోంచి ఈ శివలింగాన్ని మనం చూసినట్లయితే మన వైపే ఆ శివుడు చూస్తున్నట్టుగా, శివలింగంలో ఉన్న శివుడి యొక్క ఆకారం మన వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు ఒక్కసారి గమనించండి. ఈ నైపుణ్యం మనం గమనించినట్లయితే, ముఖ్యంగా మనం ఇప్పటికి అనుకున్నట్లయితే, ఇప్పుడు మనం అనుకున్న 3D టెక్నాలజీ ఉంది కదా, ఆ టెక్నాలజీ అప్పట్లోనే మనకి వాళ్ళు చేసి ఉన్నారని మనకు తెలుస్తుంది చూడండి. అంటే మనం ఏ వైపు నుంచి చూసినా సరే ఆ పరమశివుడు శివలింగం నుంచి మన వైపే చూస్తున్నట్టుగా మనకి దర్శనం ఇస్తుందండి. చాలా ఇది ఒక చెప్పుకోదగ్గ విషయంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఈ ఆలయం యొక్క గోపురం కూడా చాలా ఎత్తుగా కనిపిస్తుంది. మనం ప్రత్యేకంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి శిల్ప సౌందర్యం, శిల్ప నైపుణ్యం మనకి మరెక్కడ కనిపించదండి. ఇంచుమించుగా ఇదంతా కూడా చాలా పురాతనమైన కొన్ని వేల సంవత్సరాల నాటి శిల్ప సౌందర్యం అండి. ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే, ప్రత్యేకంగా కాశీ క్షేత్రంలో శివలింగ దర్శనం ఎవరైతే చేసుకుంటారో, అలాగే గంగా స్నానం ఎవరైతే చేస్తారో, శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకున్న వాళ్ళు, అలాగే శ్రీముకులింగంలో ముఖ దర్శనం అంటే ఈశ్వరుడు యొక్క ముఖ దర్శనం చేసుకుంటే, ఈ శివలింగం యొక్క ముఖ దర్శనం చేసుకుంటే సకల పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని ప్రత్యేకమైన ప్రజలందరికీ కూడా భక్తులకి ఇక్కడ ఒక నమ్మకం అండి. అలాగే ఈ ఆలయం పక్కనే మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం మనకు కనిపిస్తుందండి. ఇక్కడ ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఏంటంటే, శ్రీ ముకులింగేశ్వర స్వామి దర్శించుకుని పిమ్మటే శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారండి. ఇది ఒక విశ్వాసం, ఎప్పటి నుంచో వస్తున్న, పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీగా ఇక్కడ ఉందండి. అలాగే ఇక్కడ ముకులింగ ఆలయాన్ని మధుకేశ్వర ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదండి, విప్ప చెట్టు మొదలు నరికివేయగా అది ముకులింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుంటుందండి, శివుని యొక్క ముఖం కనిపిస్తుంది అని చెబుతుంటారు.
ఆ చెట్టు మొదలే క్రమంగా లింగంగా మారిందని చెప్తారు. విప్ప చెట్టుని సంస్కృతంలో మధుకో అని పిలుస్తారు కాబట్టి ఈ గుడిని మధుకేశ్వర ఆలయంగా కూడా మనం పిలుస్తూ ఉంటారండి. ఈ ఆలయంలో గర్భాలయంలో మనం చూసినట్లయితే ఈ శివలింగం కాకుండా మనం గమనిస్తే 8 వైపులా 8 లింగాలు ఉంటాయండి. ఇక్కడ అమ్మవారు వారాహిదేవి. ఈమె సప్త మాతృకలలో ఒకరండి ఈమె. ఇక్కడి శిల్పాల్లో మనం చూస్తే వారాహ అవతారం, వామన అవతారం, సూర్యుని విగ్రహం కూడా ఉంటాయండి ఇక్కడ. అలాగే మనకు ఈ క్షేత్రంలో చూసుకున్నట్లయితే శ్రీముఖలింగంలో మనకు అష్ట గణపతులు ఉంటారండి. వ్యాస మహర్షి వారు భారతంతో పాటు పంచమ వేద గ్రంథాలను వ్రాయటకు ముందుగా వ్యాస గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ప్రారంభించినట్లు, దాంతోపాటు శక్తి గణపతి, అలాగే చింతామణి గణపతి, అలాగే దుండి గణపతి అంటే నాట్య గణపతి, అలాగే సిద్ధి గణపతులు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారండి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. శివరాత్రికి చాలా గొప్పగా జరుపుతారండి ఇక్కడ ఉత్సవాలు. శివరాత్రికి 3 రోజుల పాటు జాతరలా జరుగుతుంది. శివరాత్రి నుండి 4 రోజు చక్ర తీర్థ స్నానం కూడా జరుపుతారు. దాంతో ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అలాగే మనకి కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా చాలా చక్కగా ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఎంతో మంది జనసందోహం భక్తులు అందరూ కూడా వస్తూ ఉంటారు. తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శించుకుని ఎంతో మంది పునీతులు అవుతూ ఉంటారండి. ఎవరైతే ఇక్కడికి ఈ క్షేత్రానికి వెళ్తారో వాళ్ళకి ముఖ్యంగా ఆలయం లోపలికి వెళ్లకుండానే బయట నుంచి వెలుపల నుంచే ఈ యొక్క శిల్ప సౌందర్యం, అలాగే ఈ రాతి కట్టడాలు ఇవన్నీ చూసి ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురి అవుతారండి. ఈ ఆలయం నాకైతే ప్రత్యేకంగా ఈ ఆలయం దగ్గర ఎంతసేపు ఉన్నా సరే తనివి తీరలేదనే చెప్పాలండి. ఈ ఆలయం ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయాన్ని చూస్తే ముఖ్యంగా మనకి ఎంతో ఆహ్లాదకరం. ఇలాంటి శిల్ప సౌందర్యం ఇప్పుడు ఎవరు కూడా చేయలేరు అని మనం భావించవచ్చు. చూడండి, దుండి గణపతి అండి. మనం చూస్తున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు దుండి గణపతి అండి ఇది. ఈ ఆలయం చుట్టూ కూడా మనకి ఎంతో ప్రత్యేకమైన ఇదంతా కూడా మీకు ఆలయం చుట్టూతో, అలాగే లోపల ఎంతవరకు అనుమతించారో అంతవరకు కూడా మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అనుమతి తీసుకున్నాను. వాళ్ళు లోపల చూపించవద్దన్నారు. అలాగే బయట వరకు కూడా నేను చూపించగలుగుతున్నాను. ఇది ఆలయ చరిత్ర అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారి దేవాలయం అని చెప్పి ఇక్కడ లిఖించి ఉంది. ఎవరైతే అగ్ని ప్రతిష్ట, అగ్నీశ్వరుడు, ఇది ఒక ఆలయం అండి. శివలింగమే ఉంది లోపల. ప్రత్యేకంగా మన భక్తులందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా చూసి తరించాలని నేను భావిస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఈ వీడియో అంతా నచ్చితే అలాగే కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి అలాగే బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఈ వీడియో అందరికీ చేరుతని ఆశిస్తున్నానండి. ఇటువంటి వీడియోలు అందరూ కూడా చూడాలి. మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో చారిత్రాత్మకమైన ఆలయాలు, కట్టడాలు, శిల్ప నైపుణ్యం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి వెళ్ళి అంతా కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళ అనుమతి తీసుకుని ఇదంతా చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ కొండై శరం గారి దగ్గర కూడా నేను మాట్లాడడం జరిగింది. అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. అది కూడా చూడండి. ఇదిగోండి, కుమారస్వామి వారి ఆలయం అండి ఇది. దీని ప్రత్యేకం ఏంటంటే, మన శివలింగ ఏదైతే ముఖలింగ ఆలయం ఉందో దాని వెనకాల వైపు ఉంటుందండి ఈ ఆలయం. చుట్టూతో కూడా ఉన్న అన్ని లింగాలను మీకు నేను చూపిస్తున్నానండి. ప్రత్యేకంగా మనం ఈ శిల్ప నైపుణ్యానికి ఎంతో ఈ రోజులో ఎవరో కూడా ఇలాంటిది మనం నిర్మించలేరండి. ఈ శిల్ప నైపుణ్యాన్ని, ఈ గుడిని అంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంది. యమప్రతిష్ఠ యమేశ్వర లింగం అండి ఇది. ఈ శివలింగాలన్నిటికీ కూడా వీళ్ళు ఎంతో శాస్త్రోక్తంగా రోజు కూడా ధూప దీప నైవేద్యాలన్నీ కూడా చేస్తున్నారు. చండికేశ్వరుడు అండి మీరు చూస్తున్నటువంటిది. చండికేశ్వర స్వామి విగ్రహం ఇది. స్వామివారి ఇక్కడ స్వయంభూ. నా పేరు కొండయ్య శర్మ.
ఇక్కడ ఈ దేవస్థానంలో 1/10వ వాటాదారిగా ప్రధాన అర్చకులుగా ఉన్నాం. స్వామివారు ఇక్కడ స్వయంభూ. ఎవరు ఈ లింగాన్ని ప్రతిష్ఠించే లింగం కాదు. మీరు కూడా ఎన్నో శైవక్షేత్రాలకు వెళ్ళుంటారు. శ్రీశైలం, రామేశ్వరం, కాశీ, త్రయంబకేశ్వర్, భీమలింగేశ్వర్, సోమలింగేశ్వర్, ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ ఇవన్నీ కూడా జ్యోతిర్లింగాలు. ఇది జ్యోతిర్లింగం కూడా కాదు, ఇది స్వయంభూ. అంటే దానికి ఉద్భవించింది. పూర్వం అంటే స్వయంభూ అంటే చెప్తాను. స్వయంభూ పూర్వం ఇదంతా కూడా అరణ్యం. ఈ అరణ్యానికి గోవిందరణ్యం అని పేరు. గోవిందరణ్యం. ఈ అరణ్యానికి వామదేవ మహర్షి కొంతమంది దేవతల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నారాయణము అనే వైష్ణవ యాగాన్ని చేసినట్లయితే లోక కళ్యాణార్థము బాగుంటుందనక ఉద్దేశంతో దేవతల్ని చెప్పాడు వామదేవ మహర్షి. దేవతలు తూర్పు అరణ్యం సైడ్ వెళ్ళారు. ఇదంతా అరణ్యం. అరణ్యంలో ఎవరుంటారు? గిరిజన్స్, కోయవాళ్ళు. అయితే ద్వాపర యుగాంతంలో మానవులకు నాగరికత అంటూ ఏమీ లేదు. నగ్న దేహాలతో కోయకన్యలు నాట్యం చేసుకుంటుండగా దేవతలు వాళ్ళని చూసి మోహించి కామాంధులై అక్కడ ఉండిపోయారు. వామదేవ మహర్షి చూశాడు. వెళ్ళిన దేవతలు ఇంకా రావటం లేదు, కారణం ఏమిటా అని దివ్య దృష్టితో చూసేసరికి వీళ్ళు కిరాతక కన్యలతో ఆడుతూ పాడుతూ ఉండడం చూశారు. అయ్యో, మీరు దేవతలై ఉండి కూడా ఒక సామాన్య గిరిజన మానవ స్త్రీలతో మీరు కామాంధులై ఉన్నారు కాబట్టి మీరు కూడా కిరాతకులైపోదురుగాక అని వామదేవ మహర్షి ఈ గంధర్వులందరినీ కూడా శపించేశాడు. వెంటనే దేవరూపాలు పోయాయి, కోయి రూపాలు, సవర్ రూపాలు వచ్చేసాయి. పరుగు పరుగున వామదేవ మహర్షి దగ్గరికి వచ్చారు. కాళ్ళ మీద పడ్డారు. ప్రభు, మేమేదో తప్పు చేశాం, మీ శాపానికి తిరుగులేదు, కానీ మా లోకానికి మేము ఏ విధంగా వెళ్ళగలమని కోరారు. నా శాపము మోహము. కలియుగ ప్రథమములో ఈ అరణ్యములో విప్ప చెట్టు నుండి ఈశ్వరుడు ముఖం దాల్చి ఉద్భవిస్తాడు. విప్ప చెట్టు నుండి ముఖం దాల్చి ఉద్భవిస్తాడు. ఆ ముఖ దర్శనం మీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మళ్ళీ మీ రూపాలు మీకు వస్తాయి, మీ లోకానికి మీరు వెళ్తారు. అంతవరకు నా శాపానికి తిరుగులేదని ఆయన తలపెట్టిన నారాయణం అనే వైష్ణవ యాగాన్ని మానుకొని వామదేవ మహర్షి వెళ్ళిపోయాడు. అయితే ఈ అరణ్యంలో ఉన్న కోయ వాళ్ళందరికీ చిత్రసేనుడు అనేవాడు కుల పెద్దగా నాయకుడుగా ఉంటున్నాడు. ఆయన పెరట్లో ఇప్పుడు మనం ఏ లింగాన్ని అయితే అభిషేకం చేశామో ఆ లింగమే ద్వాపర యుగాంతానికి అది ఒక విప్ప చెట్టు. ఆ విప్ప చెట్టుకి 2 కొమ్మలు. ఇక్కడున్న విప్ప చెట్లు ఋతుధర్మాన్ని అనుసరించి విప్ప పువ్వులు పూస్తూ ఉంటే ఈ విప్ప చెట్టు మాత్రము ఋతుధర్మాన్ని అనుసరించి కాకుండా ఎల్లమూడి కాలాల్లో అన్ని ఋతువుల్లో అంటే 365 రోజులు కూడా విప్ప పువ్వులు పూస్తూ ఉండేదన్నమాట. చిత్రసేనుడికి 2 భార్యలు. మొదటి భార్య జాతి భార్య సవరది, ఆవిడ పేరు చిత్తి. రెండో ఆవిడ జంగమావిడ, ఈవిడ పేరు చిత్కల. ఈవిడ శ్రీశైలము నుండి కాశీ వెళ్ళాలనే కొంత ధనాన్ని మూటగట్టుకుని కాలినడకన నడుచుకుంటూ మార్గం తప్పి అరణ్యంలో చిక్కుకుంది. ఇక్కడికి వచ్చేసరికి కను చీకటయింది. అయ్యో, ఎక్కడుంటాను ఏమిటి అనే చూసేసరికి చిత్రసేనుడు తాలూకా కుటీరమవు పడ్డారు. ఇక్కడికి వచ్చింది. ఓ రాజా, ఒంటరి ఆడదాన్ని, కాశీ వెళ్ళాలనే ప్రయాణమయ్యాను, మార్గం తప్పి ఈ అరణ్యంలో చిక్కుకున్నాను. ఈ రాత్రిని ఇంట్లో తలదాచుకుంటాను, రేపు ఉదయాన్నే నా కాశీ మార్గాన్ని నేను పోతానని చెప్పింది. అమ్మ ఉండన్నాడు. తన దగ్గర ఉన్న రస్వర్గాలేవో ఇచ్చాడు, భుజించి పడుకుంది. అర్ధరాత్రి సమయమందున ఈశ్వరుడు ఆవిడికి కలలో కనిపించి, ఓ చిత్కలా, నువ్వు కాశీ వెళ్ళాలనే ప్రయాణం అయ్యావు, మార్గము నేనే తప్పించి ఈ అరణ్యానికి తీసుకొచ్చాను. నువ్వు ఎవరింట్లో అయితే ఉంటున్నావో ఆ రాజునే వివాహం చేసుకొని ఆ రాజు పెరట్లో ఉన్న చెట్టు దగ్గర ఉన్న పుట్టను కొన్నాళ్ళు నువ్వు పూజించినట్లయితే నేను ఇక్కడ స్వయంభూ ముఖం దాల్చి ఉద్భవించబోతున్నాను. ఇది కాశీతో సమతుల్యమైన క్షేత్రం కాబోతుంది సుమా అని సమానంగా అని ఆవిడికి కలలో కనిపించాడు ఈశ్వరుడు. శైవరాలు, మహాభక్తురాలు. ఉదయాన్నే వేణుగంగ నదీ స్నానం చేసుకొని పుట్ట పూజ చేసుకొని భగవన్నామస్మరణ చేస్తూ పంచాస్త్రీ మంత్రాన్ని ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయను పఠిస్తూ ఈ కొన్నాళ్ళు ఇక్కడ ఉండిపోయింది. చిత్రసేనుడు చూశాడు. అమ్మా, నువ్వు కాశీ వెళ్ళాలనే కదా వచ్చావు, కొంతవరకు మార్గం చూపుతాను పదమ్మా. మేము చూస్తే కోయవాళ్ళం, మా మనస్సులు ఏ టైంకి ఏ విధంగా ఉంటాయో మాకే తెలియదు. ఎందుకు? విప్పసారా తాగుతూ మా మనస్సులు చెలించి ఉంటాయి.
కొంతవరకు మార్గం చూపుతాను పదని చెప్పాడు. ఓ రాజా, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఇదే కాశీ, నేను ఇక్కడే ఉండిపోతాను, కానీ నాకు నువ్వు వివాహం చేసుకోవాలి సుమా అని కోరింది. అమ్మా, నువ్వు చూస్తే జంగమవు, నేను చూస్తే కోయవాణ్ణి, నాకు ఒక జాతి భార్య ఉంది, ఏ విధంగా నిన్ను వివాహం చేసుకోగలనని చెప్పాడు. ఓ రాజా, నువ్వు క్షత్రియుడువు, క్షత్రియునకు కులమత భేదాలంటూ ఉండవు. ఎక్కువ జాతి స్త్రీనైనా వివాహం చేసుకోవచ్చు, తక్కువ జాతి స్త్రీనైనా కూడా వివాహం చేసుకోవచ్చు. అందులో నేను అవివాహికను, పెళ్లి కాని స్త్రీను. నా మనసులో కోరిక చెప్పాను, కాదనకూడదని తన మనస్సును ఒప్పించింది. ఆయన తన మొదటి భార్య అనుమతి పొందాడు, ఈవిడిని కూడా వివాహం చేసుకున్నాడు. ఈయనకి 2 భార్యలు, ఆ చెట్టుకి 2 కొమ్మలు, ఆవిడికి ఒక కొమ్మ, ఈవిడికి ఒక కొమ్మ పంచిపెట్టేశాడు. అదే మొదటి భార్య శుచి శుభ్రత లేకుండా నిత్యం ఊర్చేటట్లే పువ్వులు ఊర్చేసరికి ఆవిడికి నిత్యం రాలేటట్లే విప్ప పువ్వులు రాలుతున్నాయి. రెండో ఆవిడ జంగమావిడ శుచి శుభ్రతతో పుట్ట పూజ చేసుకొని భగవన్నామస్మరణ చేస్తూ పంచాస్త్రి మంత్రాన్ని ఓం నమశివాయ అని అంటూ ఈ పువ్వులు ఊర్చేసరికి వీడికి బంగారపు పువ్వులు రాలుతున్నాయి. ఒకే చెట్టు 2 విధాలుగా పూస్తుంది. బంగారపు పువ్వులకు తగినట్టుగా రసవర్గాలు సావుకారు ఆవిడికి ఇస్తున్నాడు, విప్ప పువ్వులకు తగినట్టుగా రసవర్గాలు ఈవిడికి ఇస్తున్నాడు. కొన్నాళ్ళయ్యాక పెద్ద ఆవిడికి తెలిసిపోయింది, అయ్యో ఒకే చెట్టు పువ్వులు ఇద్దరం తీస్తున్నాం, నాకేమిటి తవుడు నూకలు ఇస్తున్నావు, నా సవతికి ఏమిటి సాయి పప్పు సన్న బియ్యం ఇస్తున్నావని సావుకారుపై దెబ్బలాడి. సావుకారు అన్నాడు, ఆవిడ తెచ్చినవి బంగారపు పుష్పాలు, నువ్వు తెచ్చిన విప్ప పుష్పాలు, నీకు తగిన రసవర్గాలు నీకు ఇస్తున్నాను, ఆవిడికి తగిన రసవర్గాలు ఆవిడికి ఇస్తున్నాడు. ఇంటికి వచ్చింది, మళ్ళీ కలహం పెట్టింది. తన భర్త ఏం చేశాడు, ఆవిడి కొమ్మ ఈవిడికు, ఈవిడి కొమ్మ ఆవిడకు మార్చేశారు. కొమ్మలైతే మార్చాడు, కానీ భక్తిని మార్చలేకపోయాడు. భక్తి మారలేదు. భక్తి ఎక్కడైతే ఉంటుందో భగవంతుడు కూడా అక్కడే ఉంటాడు. యథావిధిగా విప్ప పువ్వులు రాలే కొమ్మ మళ్ళీ బంగారపు పువ్వులు పోస్తుంది, బంగారపు పువ్వులు రాలే కొమ్మ మళ్ళీ పెద్దావిడి వాటకు మళ్ళీ యథావిధిగా విప్ప పువ్వులే పోస్తున్నాయి. తెల్లవారి సావుకారు దగ్గరికి వెళ్ళి, ఈరోజు నా సవత్ తాలూకా కొమ్మ పువ్వులు తెచ్చాను, నాకు సాయి పప్పు సన్న బియ్యం ఇమ్మని కోరింది. సావుకారు చూశాడు, ఈరోజు కూడా నువ్వు యథావిధిగా విప్ప పువ్వులే తెచ్చావమ్మా అని చెప్పాడు. ఇంటికి వచ్చింది, కలహం పెట్టింది. ఈ చుట్టు మొత్తాన్ని నేనే స్వాధీనపరుచుకుంటే నాకే 2 విధాలుగా పోస్తాయి కదా అన్న దురుద్దేశాన్ని మనసులో పెట్టుకుని నిత్యం కూడా చెట్టు దగ్గర ఈ ఇద్దరు ఏరళ్ళ కూడా పువ్వుల గురుండి జుత్తులు పీక్కుంటూ తగులాడుకుంటున్నారు. చిత్రసేనుడు చూశాడు, విసిగిపోయాడు. అయ్యో, ఒకరికి 2 భార్యలు ఉండడమే బతుకే బహిరంగం, అందులో 2 భార్యలకి ఒకే చెట్టు ఉండడం కదా నా ఇంట్లో ఈ కలహాలు వస్తున్నాయి, ఈ కలహానికి అంతటికీ కారణం ఈ చెట్టే కదా, ఈ చెట్టే నా ఇంట్లో లేకపోతే కలహమే ఉండదు కదా అని కత్తిని తీసి చెట్టును నరికేశాడు. మీదున్న తుండ భాగం కింద పడిపోయింది. కింద ఉన్న మొదటి భాగాన్ని నుండి అగ్నిజ్వాలలు వచ్చాయి. అగ్నిజ్వాలకి తట్టుకోలేక చిత్రసేనుడు రక్తం కక్కి మూర్చిపోయాడు. తన మొదటి భార్య తన బంధువర్గాన్నందరినీ కూడా వర్తమానం చేసింది. ఎవరితో దేశాటని, తన బుట్టలో మందుంది, నా భర్తను వశపరుచుకుంది, నా చెట్టును వశపరుచుకుంది, ఈ రోజు నా భర్తను కూడా విషప్రయోగం చేసి చంపేసిందని చెప్పడంతో తన బంధువర్గం అందరూ కూడా ఈవిడిని చంపడానికి వచ్చాడు. ఈవిడికి ఇక్కడ ఎవరు లేరు. మాతా నాస్తి, పితా నాస్తి, సోదర నాస్తి మహేశ్వర, అన్యదా శరణం నాస్తి, రక్షరక్షో మహేశ్వర. ఓ శివా, ఈ అరణ్యములో నాకు తల్లి లేదు, తండ్రి లేరు, చుట్టము లేరు, బంధువులు లేరు శివ, నువ్వనుకునే నేను ఈ అరణ్యములో నివసిస్తున్నాను, నువ్వే నన్ను రక్షించు శివ అని 2 చేతులు జోడించి నమస్కరించింది. అప్పుడు అగ్నిజ్వాలలు చల్లారాయి. కిందున్న మొదటి భాగమే దారువ అంటే చెక్క రూపం పోయి శిలగా మారి అయ్యగారు ఇక్కడ గోముఖంతో, ఆవు ముఖంతో ఇక్కడ ముఖదర్శనం ఇచ్చారు. గోముఖంతో ఆ ముఖదర్శనం అవ్వడంతో ఇక్కడ వామదేవ మహర్షి శాపం వల్ల దేవతలే ఈ అరణ్యములో కోయి వాళ్ళగా ఉన్నారు. వీళ్ళందరికీ మళ్ళీ దేవరూపాలు వచ్చాయి. దేవలోకం వెళ్ళారు. ఫలాని గోవిందరణ్యములో విప్ప చెట్టు నుండి ఈశ్వరుడు ముఖం దాల్చి ఉద్భవించాడు. ఆ ముఖదర్శనం కలిగాక మా కిరాతక రూపాలు పోయి గంధర్వ రూపాలు వచ్చాయని చెప్పడంతో 1,000,000 మంది దేవతలకి కూడా ఆశ్చర్యం కలిగింది. శివుడేమిటి ముఖం దాల్చి పుట్టడం ఏమిటి? శివుడు కలియుగములో లింగధారుడే గాని అతనికి రూపం అంటూ ఉండదు కదా. ఎందుకు ఉండదు? శివునికి కూడా ఒకానొక సందర్భంలో భృగు మహర్షి శపించాడు శివునికి, నువ్వు కలియుగములో లింగధారుడివే గాని నీకు రూపం అంటూ ఉండకూడదుగాక అని. ఈ శాపం అంటూ ఉంది, శివుడు ముఖం దాల్చి పుట్టడం ఏమిటని ఆశ్చర్యముతో 1,000,000 మంది దేవతల కోడును వచ్చి పంచక్రోశిళ్ల మధ్యం 5 క్రోశిళ్ల విస్తీర్ణములో వారి వారి పేర్లతో ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించి ముఖముండుడిచే ముఖలింగేశ్వరుడు,
గోముఖంతో పుట్టారు కాబట్టి గోకర్ణేశ్వరుడు, మధువికము అంటే విప్ప చెట్టు నుండే పుట్టారు కాబట్టి మధుకేశ్వరుడు అని 3 నామకరణలు చేసి వారి లోకానికి వారు వెళ్ళిపోయారు. ఇది ద్వాపర యుగ అంతం. కలియుగ ప్రారంభంలో స్వామివారు స్వయంభూ విప్ప చెట్టు తాలూకా మొదటి భాగం నుండి పుట్టారు. సుమారు 5000 సంవత్సరాలు అవుతుంది. 5000 సంవత్సరాల క్రితం. 5000 సంవత్సరాలు అవుతుంది. క్రీశకం 2వ శతాబ్దంలో చోళగంగ, అనంతవర్మ, వజ్రస్థుడు ఆ రాజులు ఈ ఆలయ నిర్మాణం చేసినట్లు ప్రతి స్తంభాల్లో కూడా శిలాశాసనాలు ఉన్నాయి. అలా రాజులు పరిపాలిస్తూ లాస్ట్ ధర్మకర్తలు గజపతులు, పర్లాకిమిడి మహారాజులు, వీళ్ళు కూడా ఈ ఏరియాని 300 సంవత్సరాలు పరిపాలించారు. లాస్ట్ ధర్మకర్తలు ఇప్పటికీ కూడా ధర్మకర్తలు వాలేను. పర్లాకిమిడి మహారాజులే మా అర్చకులను కూడా భువనేశ్వరం లింగరాజు టెంపుల్ నుండి ఇక్కడికి 10 కుటుంబాలను అర్చకత్వానికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఉండే అర్చకులందరూ కూడా భువనేశ్వర లింగరాజు ఆలయం నుంచి ఇక్కడికి వచ్చిన వారు. సో మీ వంశపారంపర్యంగా అందరూ ఇక్కడ అలాగా ఉన్నాం. ఇప్పటికి కూడా వంశపారంపర్యంగా ఉన్నాం. ఇది స్వామివారి తాలూకా స్థల పురాణం. అలాగే వెనక ఒక తొట్టు ఉంది, గోలాం. అవునండి. ఇది కోరికలు తీర్చే తొట్టి అంటారండి. ఇక్కడికి ఈ ఊర్లో ఒక కుమ్మరివాడు ఉండేవాడు, మట్టి కుండలను తయారు చేసుకునేవాడు. ఆయన పేరు నాగన్న. అతనికి 60 ఏండ్లయింది, సంతానం లేదు. ఆయన ప్రతినిత్యము సాయంకాలం వచ్చి, అయ్యో శివ, 60 ఏండ్లు అయిపోయింది, ఇంతవరకు సంతానం ఇచ్చావు కావు, ఇప్పటికైనా సంతానం ఇచ్చినట్లయితే నీకు 2 పెద్ద మట్టి తొట్టెలు ఇచ్చుకుంటాను శివ అని మొక్కుకున్నాడు. ఆయనకి 65 ఏండ్ల వయసులో సంతానం కలిగింది. 65 సంవత్సరాలకి సంతానం అనుకున్న దగ్గర నుండి కాలు తగలకుండా పాలు పంచామృతాలు పోసి 2 పెద్ద మట్టి తొట్టెలు తయారు చేశాడు. భార్య ప్రసవించింది, మగపిల్లవాడు పుట్టాడు. పిల్లవాడికి 21వ రోజున పిల్లవాడిని శుద్ధి చేసుకున్నారు. పిల్లవాడిని తొట్టిల్ని తీసుకుని ఆలయానికి వచ్చారు. అన్ని ద్వారాలు తొట్టెలు దాటుకొచ్చాయి. గర్భాలయ ద్వారం దగ్గరికి వచ్చేసరికి ద్వారం చిన్నది, తొట్టి పెద్దదవడం వల్ల బలవంతంగా నెట్టేసరికి మట్టి తొట్టి కదా, ఒకటి భిన్నం అయిపోయింది, ముక్కలైపోయింది. అయ్యో, 65 ఏండ్ల ముసలవానికి నీ మహిమ వల్ల ఏ విధంగా అయితే సంతానం ఇచ్చావో శివ, అదే విధంగా నేనిచ్చే ఈ తొట్టి నువ్వు పుచ్చుకోనప్పుడు నువ్విచ్చే సంతానం ఈ ముసలవానికి ఎందుకయ్యా అన్నాడు. 2వ తొట్టి నా ద్వారంకి ఎదురుగా పెట్టేశాడు. తొట్టిలో పిల్లవాడిని వేశాడు, వెళ్ళిపోయాడు. దాన్నే మూఢభక్తి అంటారు. ఆయన తాలూకా మూఢభక్తికి ఈశ్వరుడు మెచ్చుకొని అర్ధరాత్రి సమయమందున ఉరుములు మెరుపుల్లాంటి గర్జనలతో ఇక్కడున్న తొట్టెను వెనక భాగాన్ని చేర్చుకున్నారు. మట్టి తొట్టెను రాతి తొట్టిగా మార్చుకున్నారు. తెల్లవారు అర్చకుడు వచ్చి తలుపు తీసేసరికి పిల్లవాడు ఇక్కడే నిద్రిస్తున్నాడు. తొట్టి వెనక భాగంలో ఉంది. అప్పుడు కుమ్మర నాగన్న కౌరు పెట్టారు. దాన్ని ముంపుగా పాలు పంచామృతాలు పోసి స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కథ విని మనసులో ఎటువంటి కోరికలున్నా, ఎటువంటి సమస్యలున్నా, ముఖ్యంగా సంతానం లేని వారు కానీ ఇక్కడికి వచ్చి మొక్కునేటట్లయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. అలా ఎంతోమంది సంతానవంతులై వస్తున్నారు. పుత్ర సంతానం లేని వారు మొక్కుంటే పుత్ర సంతానం కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు వచ్చి మొక్కునేటట్లయితే వివాహాలు జరుగుతున్నాయి. ఇంకా మన మనసులో ఎటువంటి కోరికలున్నా, ఎటువంటి సమస్యలున్నా ఈ స్థలములో మనం వచ్చి ఆ ముఖలింగేశ్వరుని దర్శించుకొని ఆ కోరిక తలంచుకున్నట్లయితే ఎటువంటి జటిలమైన కోరికైనా 1 సంవత్సరం లోపు నెరవేరుతుంది. అలా నెరవేరేకే మళ్ళీ వస్తారు. మనం ఏదైతే మొక్కున్నామో అది ఆ తొట్టిలో వేస్తారు. ఇది తొట్టి తాలూకా స్థల పురాణం. అది. నమస్తే గురుగారు, మీరు చాలా చక్కగా వివరించారండి. శుభం. ఈ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ కొండయ్య శర్మ గారు మనకి ఈ క్షేత్రం యొక్క విశిష్టత అలాగే యొక్క వైశిష్యం అంతా కూడా మనకి చాలా చక్కగా వివరించి చెప్పారండి. ఆయనకి నా ధన్యవాదాలు మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసినందుకు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఆలయం శ్రీముఖలింగేశ్వర ఆలయంగా మనం చెప్పబడుతుంది. ఇవ్వండి, ఇలా లోపలికి వెళ్తే ఇది ప్రధాన ఆలయం అండి. నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. లోపల చూపించడం అవ్వట్లేదు, అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా శిల్ప సౌందర్యం చూడండి. అప్పటి రోజుల్లోనే ఎంత చక్కగా చాలా డీటెయిల్డ్గా ఈ శిల్ప సౌందర్యం ఉందండి. ఈ రాయి కూడా మనకి
లైట్ ఎల్లో అండ్ రెడ్డిష్ కలర్‌లో మనకు కనిపిస్తుంది. ఎర్రగా కొద్దిగా ఆ డిజైనింగ్ అదంతా కూడా రాయి కూడా కొద్దిగా డిఫరెంట్‌గా మనకి భిన్నంగా ఉందండి. చాలా చక్కగా, చాలా డీటెయిల్డ్‌గా ఈ శిల్పాలన్నీ కూడా చెక్కారండి అప్పట్లో. చూస్తున్నట్లయితే మనకి చాలా ప్రత్యేకమైన శైలిలో ఉన్నాయండి ఈ నిర్మల అన్నీ కూడా మనకి. నైరుతి ప్రతిష్ఠ నైరుతేశ్వరుడు లింగం అండి ఇది చూడండి. అన్ని ఆలయాల్లో కూడా ఈ 8 శివలింగాలకి రోజు కూడా అర్చనలవి జరుగుతూ ఉంటాయండి. చూడండి ఈ శిల్పాలు చూస్తుంటే ఎంతో శివపార్వతులండి చూడండి. శ్రీ వారాహి అమ్మవారండి. వారాహి అమ్మవారండి. అలాగే ఈ ఆలయం తర్వాత మనం భీమేశ్వర ఆలయానికొచ్చాం. ఈ ఆలయానికి ఎదురుగుండా మనం చూసుకున్నట్లయితే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. ఇది కూడా మనకి భారత ప్రభుత్వం అయినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి దీంట్లోనే ఉందండి. అంటే వాళ్ళే సంరక్షిస్తున్నారు. దీనికి రక్షిత స్మారకము అని కూడా ఇక్కడ రాసిపెట్టారు చూడండి. అంటే ఈ ఆలయంలో ఎటువంటి నిబంధనలు, నియమాలు పాటించాలో అవన్నీ కూడా రాశారు. ఏ ఆలయంలో కూడా లోపల ఫోటోలు, వీడియోలు తీయొద్దని చెప్పారు. నేను వాళ్ళ అనుమతి తీసుకొని బయట వైపు నుంచే తీయడం జరిగిందండి. కేవలం మన ప్రేక్షకులందరూ చూస్తారని, తెలుసుకుంటారని, ఒకసారి సందర్శిస్తారని మాత్రమే నేను తీయడం జరిగిందండి ఈ వీడియోలన్నీ కూడా. చూడండి ఈ భీమేశ్వర ఆలయంలో నేను ఎక్కడా కూడా చూడలేదు. శివాలయానికి ఎదురుగుండా 2 నంది విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి చూసారా? 2 నంది శిల్పాలు. ఒకటి పెద్దగా ఉంది. ఇంకొకటి కొంచెం చిన్నగా ఉంది. ఇది నేను ప్రత్యేకంగా నేను చూస్తున్నాను. ఏ శివాలయం దగ్గర కూడా 2 నంది విగ్రహాలు నేను చూడలేదు. అలాగే ఈ శిల్ప సౌందర్యం అంతా కూడా చాలా పురాతనమైనటువంటిదండి. ఈ ఆలయం చుట్టూతో కూడా మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇది ప్రధాన ద్వారం లోపలికి. ఇక్కడ లోపల లైటింగ్ అది కూడా కొంచెం తక్కువగా ఉందండి. ఇవన్నీ కూడా అప్పట్లో ఇది ఇంకా ఆలయం చుట్టూతా ఇంకా విస్తరించి ఉన్నటువంటిది. ఇది కొన్ని విగ్రహాలు దొరికాయి. ఇది ప్రధాన ఆలయంలో భీమేశ్వర స్వామి శివలింగం చూశారు కదండీ! ఇది మనం ఎదురుగుండా చూస్తుంది శ్రీ భీమేశ్వర స్వామి వారి శివలింగం అండి. ఇవన్నీ కూడా చూడండి. ఈ విగ్రహాలన్నీ కూడా ఈ ఆలయం చుట్టుపక్కల దొరికినవి. ఇవన్నీ లోపల ఆలయంలో ఇలా పెట్టేసి పేర్చి ఉంచారు. ఇవన్నీ కూడా చాలా అపురూపమైనవండి. ఇవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలో ఉన్నాయి. లోపల మనకి కరెంట్ కూడా లేదు. నేను మీకు ఓన్లీ కెమెరా లైటింగ్‌లో నేను మీకు చూపిస్తున్నాను. భీమేశ్వర స్వామి వారి ఆలయంలో శివలింగాన్ని చూడండి. కొద్దిగా మీకు కనిపిస్తోందని నేను అనుకుంటున్నాను. శివలింగం అండి. పూజ ఆల్రెడీ అంతా కూడా ఉదయాన్నే చేశారు ఇక్కడ. మీరు ఖచ్చితంగా వెళ్ళవలసిన క్షేత్రం అండి ఇది. ఇదంతా బయట నుంచి చూసినట్లయితే ఇలా ఉంటుంది. మనం ఇందాక లోపల వైపు చూపించాను. బయట నుంచి చుట్టూతో కూడా చూస్తే ఇలా ఉంటుందండి శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం. ముందు ఇందాక మనం చూసింది శ్రీ ముకుళలింగేశ్వర స్వామి లేదా శ్రీ మధుకేశ్వర స్వామి ఆలయం అండి ఇది. దానికి అభిముఖంగా అంటే దానికి ఎదురుగుండా కొద్దిగా ముందుకు వస్తే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలండి ఇవి. మన శాసనాల్లో లభ్యమైనటువంటి చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విగ్రహాలు అలాగే శిల్ప నైపుణ్యం ఇదంతా కూడా ఇప్పుడు ఎవరు కూడా చేయలేనటువంటి విధంగా మనకు కనిపిస్తోంది. చూడండి ఎంతో ఈ శిల్ప నైపుణ్యం చుట్టూతో కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఎవరైనా వెళ్ళినటువంటి వాళ్ళైతే సరేనండి. ఎవరైనా ఈ క్షేత్రానికి ఎవరైనా వెళ్ళలేనటువంటి వాళ్ళ గురించి నేను ఇదంతా కూడా చూపించడం జరుగుతుంది. తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి సందర్శించండి.
మీ పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళండి. అందరికీ కూడా మన చరిత్ర, మన ధర్మం ఇదంతా తెలుస్తుందండి. ఇదిగోండి నేను ఇందాక చూపించినటువంటి 2 నందిలండి. మనం ప్రత్యేకంగా ఇక్కడ చూడవచ్చు. లోపల శివుని విగ్రహం. ఇప్పుడు ఇది మనం చూస్తున్నటువంటిది సోమేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఈ భీమేశ్వర స్వామి వారి ఆలయం నుంచి మనం కొద్దిగా ముందుకొస్తే ఊరికి మొదట్లోనే ఉంటుంది. ఇక్కడ ఒక నందే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నేను లైవ్‌లో మాట్లాడానండి. అక్కడ స్వామివారితో కూడా అక్కడ మన ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో ఆయనతో కొంచెం మాట్లాడడం జరిగింది. కానీ ఆయన వాయిస్ సరిగ్గా రావడం లేదు. అందువల్ల నేను అది కట్ చేసి నేను మీకు అంతా కూడా చూపించడం జరుగుతోంది. ఇది లోపల చూస్తున్నట్టయితే సోమేశ్వర స్వామి ఆలయం అండి ఇది. లోపల చూడండి శివలింగం. ఇది చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఆలయం అండి. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని ఈయన చెప్తున్నారు మన ఆలయ ప్రధాన అర్చకులు. చూడండి ఈ శిల్ప సౌందర్యం అంతా కూడా చాలా చక్కగా ఉందండి. మన ఛానల్‌లో వీడియోలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్, బంధువులందరికీ కూడా షేర్ చేయడం ద్వారా మన ఛానల్ కొద్దిగా అందరిలోకి వెళ్తుందండి. అందరూ కూడా ఈ వీడియోలు చూడగలుగుతారు. అలాగే నచ్చిన వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. తద్వారా అందరికీ కూడా ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవ్వండి మనం ఈ ఊర్లోకి రాగానే శ్రీముఖలింగం అనే ఊర్లోకి రాగానే మనకి ప్రధానంగా ముందుగా కనిపించే ఆలయం ఇదేనండి. మనకి కుడివైపున కనిపిస్తుంది. ఊర్లోకి మనం రాగానే కూడా నందీశ్వరుడు. ఈ ఆలయం కూడా మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలోనే ఉంది. ఏదైనా మరమ్మతులు కానీ మెయింటెనెన్స్ పనులు అన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే భారత సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క సంస్థ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వాళ్ళే చూసుకుంటూ ఉంటారండి. నిబంధనలు ప్రకారమే మనం ఇక్కడ చూస్తూ ఉండాలి. ఇగోనండి సోమేశ్వర స్వామి వారి ఆలయంలో శివలింగం. ఇది బ్రహ్మసూత్రాలతో కూడి ఉన్నదండి. చాలా అదృష్టం మనం ఈ శివలింగాన్ని చూడడం కూడా ప్రత్యేకమనే చెప్పాలి. అలాగే ఈ శిల్ప సౌందర్యం కూడా చూడండి అంతా కూడా. ఈ ఆలయ ప్రధాన అర్చకులు చెప్పిన విషయం ఏంటంటే ఈ ఆలయంలో ఎప్పుడో పూర్వకాలంలో ఒక పెద్దపాటి పిడుగు పడిందటండి. అప్పుడు లోపల ఒక పెద్ద రాయి లాంటిది కింద పడిందంట. దాన్ని తీయడానికే ఒక 50 మంది కూడా ఎత్తలేకపోయారండి. అప్పటి నుంచి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనంతా కూడా మరమ్మతులు మెయింటెనెన్స్ పనులు అన్నీ కూడా చేస్తూ ప్రతి సంవత్సరం దీని ఒక ప్రత్యేకమైన ఇదిగా చూస్తారు. వాళ్ళ ఆధీనంలోనే ఉంది. చుట్టూ యొక్క శిల్ప చాతుర్యం చూడండి. ప్రస్తుత కాలంలో ఎవరో కూడా ఇలాంటి శిల్పాలు చెక్కలేరనే చెప్పాలండి. ఇక్కడ స్థానికులందరూ కూడా వచ్చి ఇక్కడ దేవతా విగ్రహాలకి దర్శనం చేసుకుని నీళ్ళతో అభిషేకం కూడా చేసుకుంటున్నారు. మనం చూడవచ్చు. వినాయక స్వామి వారి విగ్రహం చూడండి. ఆలయానికి వెనుక భాగంలో ఉందండి. పైన సరస్వతి దేవి వారు. చుట్టూతా కూడా అనేక దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇదిగోనండి ఇది మనకి ప్రధానమైనటువంటి సోమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్న బ్రహ్మసూత్రములు కలిగిన శివలింగం అండి. చూడండి బ్రహ్మసూత్రములు మనకు కనిపిస్తున్నాయి కదండి. ఓంకి కిందన మనకి ఎదురు తిన్నగా గీతల్లా ఉన్నాయి కదా, అదే బ్రహ్మసూత్రం అంటారు. అది దర్శించుకుంటే అర్చన చేసిన అలాంటి యొక్క శివలింగానికి మనకి ఎంతో పుణ్యము. పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ కూడా మనకి తొలగిపోతాయని మనకి ఒక నానుడి. ఈ ఆలయాన్ని కింద నుంచి చూస్తే చూడండి ఆ శిల్ప సౌందర్యం చాలా అబ్బురపరిచే విధంగా మనకి అనిపిస్తోంది. ఎవరైతే ఇలాంటి పురాతనమైన ఆలయాలు సందర్శించాలనుకుంటారో, శైవ క్షేత్రాలు సందర్శించాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి రండి. అలాగే ముఖ్యంగా నేను చెప్పదలసిన విషయం ఏంటంటే మీ పిల్లల్ని తీసుకుని రండి. వాళ్ళకి మన యొక్క సంస్కృతి, సంప్రదాయం, మన చరిత్ర కూడా అందరికీ తెలియచేయడం వల్ల వాళ్ళకి ఎంతో ఒక రకమైనటువంటి అనుభూతిని మనం కలిగించగలుగుతామండి.
ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి శిల్పాలండి ఇవన్నీ కూడా. చూడండి చాలా చక్కగా ఉన్నాయండి. నాకైతే ప్రత్యేకంగా ఎంతసేపు చూసినా ఇది చూస్తూనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. చుట్టూతా కూడా ఎంతో చక్కగా శిల్పాలు చెక్కారు. అమ్మవారి విగ్రహం. ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి సందర్శిస్తారని అనుకుంటున్నాను. మీ యొక్క విలువైన అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరూ కూడా ఒకసారి లోపల శివుడిని ఒకసారి అందరూ దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా చూడండి, దర్శనం చేసుకోండి. ఒకసారి అందరూ కూడా వచ్చి తరించండి. మన సంస్కృతి సంప్రదాయాలను మీ పిల్లలకి అందరికీ కూడా తెలియజేస్తారని ఉద్దేశంతో ఇటువంటి వీడియోలన్నీ కూడా నేను చేస్తున్నానండి. ఓం నమః శివాయ. శంభో హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంభో హర హర మహాదేవ. శంభో హర హర మహాదేవ. శంభో హర హర మహాదేవ. ఓం నమః